వాళ్ళకి ఫుడ్ పెట్టాడని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజున తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి వచ్చి వాళ్ళ హాస్పిటల్ బాగు చేసి పెట్టాడనేసి. అలాగే ఇవాళకి కూడా 70-80% వాళ్ళదే. ఓ రకంగా జగన్ ఆరోగ్యశ్రీ ఇస్తుంటే కూడా జగన్ని ఓడగొట్టడానికి కారణమైంది ఆసుపత్రుల్లో చెప్పినటువంటి మాటలే. ఏం చేస్తాం, జగన్ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదు, కన్ఫర్మ్ చేయట్లేదు, అందుకని మరి ఏం చేయమంటారు అని అడిగిన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు సమాధానం? బేసిక్గా ఇంకొకటి ఏంటంటే దీంట్లో జాగ్రత్తగా ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోవడం. మొన్న మరి సాక్షి రాసింది నిజమో కాదో నాకు తెలియదు. వాళ్ళు రాయడం అయితే ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్లోకి తీసుకెళ్ళిపోతారని. ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ నేనే ప్రతిపాదించా. ఎవరికి అంటే ఇందులో మనకి 95 లక్షల మంది, 90 లక్షలు వేసుకొని పోని వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కేంద్రం ఇస్తుంది. మనం 1,50,00,000 మందికి ఇస్తున్నాం. అంటే దాదాపు 55-60 లక్షల మందికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. వాళ్ళు పెట్టుకుంటున్నదే ఈ ఆరోగ్యశ్రీ గురించి, లేకపోతే కనుక ఫీజు రియంబర్స్మెంట్ గురించి. వాళ్ళకి సపరేట్ కార్డులు ఇవ్వండి అనేసారి మాట్లాడుకున్నాం కదా. వాళ్ళ లాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ తీయండి, తప్పులేదు. వాళ్ళకి వాళ్ళ చేతను ఒక 1,500 కట్టించండి, మీరు ఒక 5,000 కట్టండి, ఇన్సూరెన్స్ కట్టించండి. వాళ్ళు కొంత ఎఫర్ట్ చేయగలరు, కనీసం 50,000 లక్ష పెట్టగలరు, వాళ్ళు వాళ్ళ వరకు పెట్టగలరు. కాబట్టి ఇన్సూరెన్స్ వాళ్ళకి లింక్ చేస్తే తప్పులేదు. అది ఈ కార్డ్స్ని సాగ్రిగేట్ చేయాలి అట్లాగా. కానీ టోటల్ ఆరోగ్యశ్రీ తీస్తే సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలది ఇప్పుడు